దేశంలో బహుశా నాకు తెలిసి పేద వర్గాల కోసం సన్న బియ్యం పంపిణీ చేస్తూ పెద్ద ఎత్తున ఉన్న రేషన్ కార్డు హోల్డర్స్ అందరికీ ఇచ్చే కార్యక్రమం ఎక్కడ జరగట్లేదు. సన్న బియ్యంతో అన్నం తినాలని ఆశగా ఎదురు చూసే కోట్లాది మంది ప్రజానికానికి ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఉగాది రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 90 లక్షల ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్తో ఉన్నటువంటి అంటే రేషన్ కార్డ్స్ ఉన్నటువంటి 90 లక్షల కుటుంబాలకి 2.85 2,85,00,000 మంది ఈ సన్న బియ్యం పర్ హెడ్ 6 కేజీల లెక్కన ఇచ్చే కార్యక్రమం జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఇంకా కొద్ది భవిష్యత్తులో కూడా కొత్తగా కొన్ని రేషన్ కార్డు రాబోతా ఉన్నాయి. అవి కూడా కలుపుకుంటే దాదాపు 1 కోటి రేషన్ కార్డులుగా 3,10,00,000 మంది లబ్ధిదారులకి ఈ సన్న బియ్యం అందించే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం 13,523 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించి ఈరోజు సన్న బియ్యాన్ని రాష్ట్ర ప్రజలకు అందిస్తూ ఉంది. ఇది కని విని ఎరగనటువంటి ఒక గొప్ప కార్యక్రమం. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ముఖ్యంగా లబ్ధిదారులకి మీకోసం రాష్ట్ర ప్రభుత్వం 13,523 కోట్ల రూపాయలని సంవత్సరానికి ఖర్చు పెడుతూ అందిస్తున్న ఈ బియ్యం పథకాన్ని అత్యంత జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలని, దీన్ని పొరపాటు కూడా పక్కకు ఒక గింజ కూడా పోనీయకుండా మీరే వాడుకోవాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేషన్ కార్డు హోల్డర్స్కి ఇంత పెద్ద మొత్తంలో రాష్ట్ర బడ్జెట్లో ఇంత పెద్ద మొత్తంలో పేదవాళ్ళ కోసం కేటాయించడం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల పట్ల ఉన్నటువంటి నిబద్ధత, అంకిత భావం చాలా స్పష్టంగా అర్థమవుతాం. సరే, గతంలో కూడా చాలామంది 10 సంవత్సరాలు సన్నబియ్యం 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 అని సంగీతం పాడారు, కానీ ఎక్కడ సన్న బియ్యాన్ని ధనిక రాష్ట్రాన్ని వాళ్ళ చేతులు పెడితే కూడా ఇయ్యలేకపోయారు. ఈరోజు మీరు రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల పైబడి అప్పులు చేసి దారాదత్తం చేస్తే కూడా మేము వాటన్నిటిని సరిచేస్తూనే వ్యవస్థని ఘాట్లో పెడుతూ ఇవాళ అనుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకు అందించే కార్యక్రమంలో ఎక్కడా వెనకడుగు వేయట్లేదు. అందుకే ఈరోజు దేశమంతా కూడా తెలంగాణలో పంపిణీ చేస్తున్నటువంటి సన్న బియ్యం పైన ఈ కార్యక్రమం పైన దృష్టి సారించి ఎలా చేయగలుగుతున్నారు వాళ్ళు అని ఒక తెలంగాణ మోడల్ స్టడీని చేయాలనేటువంటి ఆలోచనతో చాలా రాష్ట్రాలు తెలంగాణ దిశలో ప్రయాణమయ్యాయి. రాష్ట్రంలో రైతులు పండించేటువంటి ధాన్యాన్ని, సన్న వడ్లు పండించే రైతులకి బోనస్ రూపేణా 2,675 కోట్లని ప్రకటించి ఇవ్వటం, ఖర్చు పెట్టడమే కాకుండా వాళ్ళందరి దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి కొనే ప్రతి గింజ కూడా సన్న ధాన్యాన్ని, వడ్లని లెక్కగట్టి వాళ్ళ అకౌంట్లో వేసిన సంగతి కూడా మీ అందరికీ తెలిసింది. ఓ పక్కన రైతుల్ని కావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే 21,000 కోట్ల రూపాయల రుణమాఫీని, 18,000 కోట్ల రూపాయల రైతు భరోసాని, సన్న ఓట్లకు ఇచ్చేటువంటి 2,675 కోట్ల రూపాయల బోనస్ ని, ఇంకో 12,500 కోట్ల రూపాయలు వ్యవసాయ పంపు సెట్లకు ఇచ్చేటువంటి సబ్సిడీ అమౌంట్ ని రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం కడుతూనే తిరిగి పేదలకి రేషన్ కార్డు ద్వారా ఇచ్చేటువంటి బియ్యానికి ఒక 13,523 కోట్ల రూపాయలు కూడా సన్న బియ్యం ఇవ్వడం కోసం ఖర్చు పెడతాం.